ప్రతి ప్రాబ్లం ఫేస్ ఎవరన్నా ఏదన్నా కంగారు పడిపోకు, లేకపోతే వేడిగా వేగిపోకు, లేకపోతే ఏదో పిల్లలు గమనించండి, ఏదో పేలిపోకు. ఎలా హ్యాండిల్ చేయాలి దాన్ని నేర్చుకో. చక్కగా ప్రతి శ్రమను ఎలా ఎదుర్కోవాలి నేర్చుకో. ప్రతి శోధన ఎలా ఫేస్ చేయాలి నేర్చుకో. అన్నిటికొండ వెళ్ళు. అక్కడ చూడు, ఏబేలు అన్నాడన్నా పిల్లలు కయ్యని ఏమని అన్నాడా చూడు. యాకోబు ఎప్పుడైనా యాషోని ఏమన్నాడు చూడు. ఇస్సాకు చూడు, ఎప్పుడైనా పరిహరించాడా? మరి నువ్వెందుకు పరిహరిస్తున్నావు? ఎందుకు హింసిస్తున్నావు? అసలు నువ్వు నిజ ద్రాక్ష వల్ల అబద్ధ ద్రాక్ష వల్ల? నిశ్చయంగా ఎన్నడూ కూడా ప్రియమైన దేవులారా, దేవుని పిల్లలు ఇతరులను బాధించరు. ప్రవక్త మాట్లాడు, వధువుని హింసించదు, హింసిస్తే అది వధువు కాదు. అంటే రాత్రికాల సమయంలో ప్రియమైన దేవులారా, తప్పనిసరిగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని అనుభవాలు కూడా నేను దేవుడి శ్రమల వల్ల ఎందుకు తీసుకొస్తున్నాడంటే వీటిని ఎలా ఫేస్ చేయాలి నీకు నేర్పిస్తూ, ట్రైనింగ్ ఇస్తూ నిన్ను సింహాసనం కూర్చోబెట్టడానికి, నిన్ను